వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇందులో మా ఫస్ట్ స్నో ఎక్స్పీరియన్స్ చూస్తారు. ఇది సాటర్డే నైట్ స్టార్ట్ అయింది 12 o'clockకి. నేను ఎందుకో కిందికి వచ్చాను, చూస్తే అది ఫస్ట్ వర్షం పడుతుంది అనుకున్నా, కానీ ఆ స్ట్రీట్ లైట్ కింద చూస్తే స్నో అనమాట. వావ్ అని ఫీల్ అయ్యా. మార్నింగ్ లేచేసరికి ఇది మా విండోలో నుంచి వ్యూ అనమాట. ఇంకా ఆగుతామాను కిందికి వచ్చేసి వ్యూ ఎంజాయ్ చేశాను నేను కొద్దిసేపు. అప్పటికి మా బాబు లేగలేదు. అరౌండ్ 7 o'clockకి కార్స్ రోడ్స్ అన్నీ బ్లాక్ అయిపోయినాయి. మేబీ సండే వల్ల క్లీన్ చేయలేనట్టున్నారు, కానీ వ్యూ అయితే చాలా బాగుంది. అసలు ఫస్ట్ స్నో ఎక్స్పీరియన్స్ ఏమో కానీ నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను. మా ఫ్లాట్కి ఎదురుగానే ఇట్లా ఫైర్ది ఉంటుంది అనమాట. సో అక్కడ ఎవరు కార్ పార్క్ చేయరు. ఒకవేళ పార్క్ చేస్తే ఫైన్ పడుతుంది వాళ్ళకి. అదేంటో మేకప్ వేసుకున్నప్పుడు బ్లష్ చేసుకుంటాను చూసారా, కానీ స్నోలో నుంచి బయటకు వచ్చి లోపలికి వెళ్తే ఫుల్ ఫేస్ మొత్తం పింకిష్ అయిపోతుంది. నేచర్ మేకప్ అనాలి దాన్ని. కొద్దిసేపు ఎంజాయ్ చేశాక నేను పైకి వెళ్ళి టీ పెట్టుకొని తాగాను. అలా మా బ్యాక్ యార్డ్లో స్నో చూసుకుంటూ ఎంజాయ్ చేశా. నా టీ అయిపోయే లోపల మా బాబు కూడా లేచాడు. వాడిని కూడా రెడీ చేసి కిందకి తీసుకొచ్చా. స్నో ఎక్స్పీరియన్స్ అంటే మరి మామూలుగా ఉండదు కదా. వాడు కూడా ఫుల్ ఎంజాయ్ చేశాడు. యాక్చువల్గా ఫస్ట్ వాడు షాక్ అయ్యాడు, ఏమవుతుందని అర్థం కాలేదు వాడికి. కానీ తర్వాత అర్థమైపోయింది. అదేంటో ఇంట్లో వేసుకోరా జాకెట్స్ అంటే అస్సలు వేసుకోడు. బయటికి అనేసరికి షూ దగ్గర నుంచి క్యాప్ దాకా అన్నీ బుద్ధిమంతులాగా వేసుకొని రెడీ అయ్యి వస్తాడు. హౌ క్యూట్ ఈజ్. సో ఆ లోపలికి ఎందుకు వెళ్ళాడని అనుకుంటున్నారా? వాళ్ళ డాడీ నువ్వు మొత్తం ఒకటేసారి అలా స్నోలో ఉండకరా, కొంచెం బ్రేక్ ఇచ్చి లోపలికి రా అని వాడిని లోపలికి పంపారు. వాడి మటుకి నో అని చెప్పి మళ్ళీ బయటికి వచ్చాడు. వాళ్ళ అమ్మ ఎక్కడ ఉంటే అక్కడే ఉంటాడు వాడు కూడా. ఆఫ్టర్నూన్ మా బాబు పడుకున్నాక నేను మళ్ళీ వచ్చా. స్నో అసలే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అంటే వదులుతామా మనం? అసలు వదలం. నేను అలా కిందికి వచ్చాను అనమాట. మధ్యాహ్నానికి మా ఓనర్ క్లీన్ చేసేసినట్టున్నారు, చాలా నీట్గా ఉంది. అటు వెళ్దామా అని ట్రై చేసా, కానీ జారింది. ఎందుకు లేరా బాబు అని వెళ్ళలేదు. మా పక్కింటి వాళ్ళు స్నోమ్యాన్ చేశారు. నేను చేస్తానండి అంటే ఎందుకు చేతులు ఫ్రీజ్ అయితే అన్నారు, కానీ నిజమే చేతులు బాగా ఫ్రీజ్ అవుతున్నాయి. చేసి ఉంటే ఇంకా గట్టిగా ఫ్రీజ్ అయిపోనేమో. సో వాళ్ళు ఇలా చేశారు. అసలు ఎంత డెడికేషన్ ఉండాలి అలా చేయడానికి. మా ఇంటి ముందు ఫైర్ బొమ్మ చూడండి ఎలా తయారైందో అసలు. సో ఇది వచ్చేసి ఈవినింగ్ వ్యూ అనమాట. ఈవినింగ్ వ్యూ కూడా ఏం తక్కువ లేదు, అలాగే ఉంది. స్నో అసలు ఆగలేదు, పడినట్టే ఉంది అసలు. ఇది మా బ్యాక్ యార్డ్. చెట్టుని దులిపితే ఇలా పడిపోతుందేమో, ఏమో దులుపుంటే బాగుంది అనిపించింది. బాగుంది ఫస్ట్ స్నో ఎక్స్పీరియన్స్. సో ఇలాగే నా ఛానల్లో నేను వీడియోస్ అప్లోడ్ చేస్తాను, చూసి నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.